అలా ఎగ్జామ్ రాసి ఇంటికెళ్తుంటే ఒక రెడ్ కలర్ కార్ కనిపించింది. అద్దిరిపోయింది. ఆకలిగా ఉంటే ఏదైనా తిందామని చెప్పి ఇక్కడ కేఫ్ దగ్గర ఆపాను. యూసఫ్‌గూడలో ఇలాంటి కేఫ్‌లు చాలా ఉంటాయి. ఇక్కడ మనకి ఎక్కువ సినిమా వాళ్ళు కనిపిస్తుంటారు. మనం చూసిన ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు ఇలాంటి చిన్న చిన్న కేఫుల్లో నుంచి పుట్టినయే. అలా ఎగ్ పఫ్ తినేసి అటు చూడగానే టీ తాగాలనిపించింది. ఫస్ట్ టైమ్ టీ ఎవరు తయారు చేశారో మీకు తెలుసా? పూర్వకాలంలో చైనీస్ ఎంపరర్ షెన్నాంగ్ అనే రాజు రోజు వేడినీళ్ళు ఎక్కువ తాగేవాడు. అలా ఒకరోజు వేడినీళ్ళు తాగుతుంటే చెట్టుపై నుంచి ఒక ఆకు వచ్చి ఆ నీళ్ళలో పడింది. ఆ ఆకుని తీసేసి ఆ నీళ్ళు తాగడం మొదలుపెట్టాడు. కానీ మామూలు వేడినీళ్ళ కంటే ఆ ఆకు పడిన నీళ్లు చాలా రుచిగా అనిపించాయి. అవి తాగాక మైండ్ రిలీఫ్‌గా అనిపించిందంట. అప్పటినుంచి వేడినీళ్ళలో ఆకులేసుకొని మరగబెట్టుకొని తాగడం స్టార్ట్ చేశారు. ఒకవేళ మీరు రోజు ఒక కప్పు టీ తాగుతుంటే మీ జీవితం మొత్తంలో ఎంత టీ తాగుతారో తెలుసా? 6000 లీటర్ల నుంచి 7000 లీటర్ల దాకా. టీని తెలుగులో తేనీరు అంటారు. తేయాకును నీళ్ళలో మరిగించడం వల్ల వచ్చే ద్రావకం కాబట్టి తేనీరు అంటారు. ప్రపంచం మొత్తంలో మంచినీళ్ళ తర్వాత ఎక్కువ తాగేది టీనే.